హాయ్ హలో నమస్తే, దిస్ ఇస్ జగన్. వెల్కమ్ టు మై ఛానల్ జేఎస్ఎం ఫిలిం ఫ్యాక్టరీ. మనం తరచుగా గోవా వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాం. బీచ్లు కావచ్చు, చర్చిలు కావచ్చు, పబ్బులు కావచ్చు, గోవా వీధులు కావచ్చు. ఈరోజు మరొక కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చిన, అది వచ్చేసి మా డిఎస్ చర్చ్. ఇది ఎగ్జాక్ట్లీ మనం గోవా నుంచి కర్ణాటక వెళ్ళే రూట్లో ఒక బ్రిడ్జ్ ఎక్కగానే బ్రిడ్జ్కి లెఫ్ట్ సైడ్లో అయితే మనకి ఈ చర్చి కనిపిస్తుంది. ఈ చర్చ్ చూడడానికి చాలా నీట్గా ఉంది, చాలా పీస్ఫుల్గా, చాలా క్లియర్గా ఉంది, చాలా క్లీన్గా ఉంది. ఇప్పుడు చూసుకుంటే చర్చ్ ఫ్రంట్ వ్యూ అనమాట, ఈ ముందు నుంచి. ఇదేమో చర్చ్ రైట్ సైడ్ భాగం అంతా చూపిస్తాం మీకు. ఇక్కడ చాలా ప్లేస్ ఉంది, ఏమైనా ఫంక్షన్ జరిగితే ఏం జరిగినా ఇక్కడ ఇటు సైడ్ వాడుకుంటారు అనమాట. ఇదైతే చర్చి రైట్ సైడ్ వ్యూ. ఇప్పుడు చర్చి చూసుకుంటే నాకు సేమ్ మనకు మెగా చర్చ్ లాగా కనిపించే స్టైల్ కనిపిస్తుంది. బహుశా ఆ స్టైలే కట్టారేమో చర్చ్ అయితే. ఇదైతే ముందు భాగం చాలా ప్లేస్గా ఉంది, రైట్ సైడ్ చాలా ప్లేస్ ఉంది. మన ఫంక్షన్లు కానీ ఏమైనా ప్రోగ్రామ్స్ జరిగితే ఇక్కడ చేసుకుంటాం అనుకుంటా. చూడొచ్చు, సేమ్ మెదక్ లాగే కనిపిస్తుంది ఈ చర్చ్ అయితే. ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ వీడియో తీయడానికి అలో లేదు, కానీ ఎలాగో విధంగా నేను మీడియా మెల్లమెల్లగా ఎవరు లేని చూసి వీడియో తీస్తున్నా, అప్పుడప్పుడు ఆపేసుకుంటున్నా. ఇంకా క్లియర్గా రాసి ఉంది నో ఎంట్రీ ఫర్ టూరిస్ట్ అని. టూరిస్ట్కి అలో లేదంట. మేబీ సండే అయితే చర్చ్ ఓపెన్ ఉంటుంది, మండే కాబట్టి చర్చి లాకేస్తుంది. నేను గేట్ బయట నుంచి వీడియో జూమ్ చేసుకుంటూ మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నా. చూడండి, వీడియో అంత క్లారిటీ రాకపోతే ఏం చేయలేము, కానీ ఖచ్చితంగా మీకు చూపించాలి అందరికీ అని చెప్పి నేను చూస్తున్నా. నేను గోవాలో చాలా చూసింది తక్కువ, ఎందుకంటే గోవాను మొత్తం నేను మొబైల్లోనే చూస్తున్నాను. ఎందుకంటే నాతో పాటు మీ అందరూ చూస్తారనే తాపత్రయంతో నా కళ్ళతో చూసింది తక్కువ, నేను మొబైల్లో చూసింది ఎక్కువ. పోయిన నుంచి మొబైల్లోనే పెట్టి ఫేసు అదిగో గోవా, ఇదిగో గోవా, అదిగో చర్చ్, ఇదిగో అని చూపిస్తున్నా. చూడండి, ఇక్కడ ఒక స్టాచ్యూ అయితే ఉంది. ఇదైతే మనకు గోవా లెఫ్ట్ సైడ్ రాసింది ఇనుప కంచెలతో మా డిఎస్ ఉంది కదా, మా డిఎస్ చర్చ్. మనం గోవా నుంచి కర్ణాటక వెళ్ళే దారిలో అయితే చర్చ్ ఉంటుంది. చాలా నీట్గా, చాలా బాగుంది, క్లీన్గా. ఇది టూరిస్ట్కి అలవ్ లేదంట, ఆ వీడియోగ్రఫీ లేదు, కానీ మనం ఎట్లా తీసుకెళ్ళి లోపలికి వచ్చి తీస్తున్నాం వీడియోలు. మా డిఎస్ చర్చ్ సాలిగో అని రాస్తుంది కదా, ఇది ఆ చర్చ్ నేము. ఇవన్నీ చూసుకుంటే నేను బొందలు అనుకుంటున్నా. మరి ఆ రాళ్ళు పెట్టారు, మేబీ అప్పటి క్రిస్టియన్లు చనిపోతే ఇక్కడే వాతి పెట్టారేమో సరౌండింగ్గా నేను అనుకుంటున్నా. అది మీరు తెలిస్తే కింద కామెంట్ చేయండి. ఇప్పుడు చర్చి వీడియో మొత్తం బ్రీఫ్గా వేసేస్తా, మొత్తం విత్ మ్యూజిక్తోని. చూసి విజువల్స్ ఎంజాయ్ చేయండి.